డల్లాస్ లో మాట్లాడితే ఇక్కడ ఎవరికో వెన్నులో వణుకు పుట్టింది. ఒక్క మాటకు మాత్రం గజగజ వణికిపోతుంది ఒక పార్టీ. ఏంటి ఆ మాట? ఏదా పార్టీ అంటే ఏం చెప్తారు మీరు? ఇందులో రహస్యం దాపరికం ఏముంది? జగన్మోహన్ రెడ్డి వణికిపోయింటాడు పాపం. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ చెప్పాడు 3 టర్మ్స్ ఈ గవర్నమెంట్ ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి. లోకేష్ కూడా అదే చెప్పాడు, 15 సంవత్సరాలు ఇంకా మేమే ఉంటాము, ఎందుకంటే ప్రజలకి కావలసినవన్నీ కూడా ఆ స్థాయిలో మేము చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలోనే 20 లక్షల ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇప్పటికే చాలా వరకు చేశాం. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ తో పాటు అమరావతి నిర్మాణం శరవేగంతో ముందుకెళ్తున్నాం. చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని వీళ్ళకి ప్రజలకి మనం చేయాల్సింది ఇది అని ఒక స్థిరమైన నిర్ణయంతో ఉన్నారు కాబట్టి పక్కడబందీగా ముందరకెళ్తూ ఉన్నారు. అందుకని రాష్ట్రంలో ప్రజలు బిజీగా ఉన్నారు, రాష్ట్రంలో నాయకులు బిజీగా ఉన్నారు, రాష్ట్రం మొత్తం బిజీగా ఉంది, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. జగన్మోహన్ రెడ్డితో పాటు ఖాళీగా ఉన్న వాళ్ళు ఇంకొక 4-5 వ్యక్తులు ఉన్నారు. ఆయన పేరుని నాని, అంబటి రాంబాబు, ఇటువంటి ఇంకొక 2 వాళ్ళు ఫ్రీగా ఉన్నారు. వాళ్ళకి పని లేదు, పాట లేదు. పోలీసులు కూడా అరెస్ట్ చేయట్లేదు. వాళ్ళు దే ఆర్ వెయిటింగ్. ఎప్పుడు అరెస్ట్ చేస్తారా? ఏదో కేసులో అరెస్ట్ చేయడం కొంచెం మాకు ఇది వస్తుంది. ఈ బయట ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన స్పీచ్లు వినలేక వస్తున్నాం. పట్టుకుంటే వదలటం లేదు. పేరుని నాని అన్నాడు కదా, ఈ జగన్మోహన్ రెడ్డి పట్టుకుంటే వదలడండి, చెప్తూనే ఉంటాడు సోది అని చెప్పి అన్నాడు కదా. అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి సోది వినలేకపోతున్నాం అండి. మమ్మల్ని అరెస్ట్ చేయండి, ఎప్పుడు అరెస్ట్ చేస్తారని అడుగుతున్నారు అంబటి రాంబాబు, పేరుని నాని, వీళ్ళందరూ కూడా.